ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురవగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించడంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో 9 నుంచి 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదుగా. ఇక ఆ తరువాత మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల మీద కూడా ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరించే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఆసిఫాబాద్, నిజామాబాద్, జనగామ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అత్యధికంగా ఈరోజు వర్షాలు నమోదు అవుతాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనప్పటికీ తెలంగాణ జిల్లాల్లో రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.